హైదరాబాద్‌లో ఉన్న శిల్పకళా క్షేత్రం ఎంతమందికి తెలుసో చెప్పేయండి. అదేనండి శిల్పారామం అంటారు గదా! మేమైతే మొన్న సండే వెళ్ళాం శిల్పారామం. అక్కడ నేను చూసిన కొన్ని అద్భుతాలు, ఇంకా నేను తెలుసుకున్న కొన్ని మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. శిల్పారామం అంటే ఇప్పటికి చాలా మందికి తెలీదు. అసలు చూసుండరు. చాలా మందికి ఈ పేరు గూడా తెలీదసలు. నా లెక్కనే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళతో గూడా షేర్ చేసుకుందామని జెప్పేసే నేను ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. ఈ వీడియో చూస్తే చాలా మందికి నేను శిల్పారామం చూడలేదు అన్న ఫీలింగ్ అయితే రాదు. మనలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. శిల్పారామంలోకి వెళ్ళే ముందు అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. శిల్పకళా క్షేత్రం అని ఉంది కదా, ఈ పక్కనే ఇస్తారు ఎంట్రీ టికెట్. చిన్నపిల్లలతో సహా అందరికీ తీసుకోవాలి. చిన్నపిల్లలు అంటే 5 years అబోవ్ వాళ్ళంతా తీసుకోవాలి. నిజంగా చెప్తున్నా, అసలు స్టార్టింగ్ నుండే ఎంత బాగుందో చూడ్డానికైతే. డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్లేస్ అనే చెప్తా. పిల్లలతో కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తాయి. ఏది చూసినా కూడా పాత కాలంలో పాత పద్ధతుల్లో ఉన్నట్లు అనిపిస్తాయి అన్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. అంతా పార్క్ లాగా చెట్లు కానివ్వండి, ఎక్కడికక్కడికి లైటింగ్ కానివ్వండి, చాలా బాగా చేశారు అసలు. ఇదంతా మనం ఎంట్రీ అవ్వడానికి ఫస్ట్లో ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా స్టార్టింగ్లో. మా గగన కూడా చాలా ఎక్సైట్మెంట్గా చూస్తుంది అన్నీ కొత్త కొత్తగా. ఇంకా మా బాబు అయితే చిన్నపిల్లాడు కదా, చెప్పే పనే లేదు. లైటింగ్స్, వాటరు ఎక్కడుంటే ఇంక అక్కడే ఉంటాడు. ఏదైతేనేం పిల్లలు ఇద్దరు అయితే భలే ఎంజాయ్ చేశారు అసలు. చిన్న చిన్న మినీ వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇంకా ఎద్దులు, ఆవులు, తోలు బొమ్మలు, గొల్ల బామలు చాలా బాగా అనిపించాయి చూడ్డానికి. కుదిరితే మాత్రం డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. జనాలు కూడా చాలా మందే ఉన్నారు. ఇంకా మా బాబు అయితే వచ్చిపోయే వాళ్ళందరికీ హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నాడు. వాడి ఎగ్జైట్మెంట్కి అసలు అవధులే లేవు. పాతకాలం పద్ధతులు, పురాతన అలవాట్లు ఇవన్నీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఈ శిల్పకళా క్షేత్రంలో ఇలా అన్నీ ఇట్లా పెడుతున్నారంట. ఇవన్నీ అయితే అక్కడ చెప్తుంటే విన్నాను నేను కూడా. మేము కూడా మినీ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇంకంతే. చిన్నపిల్లలందరూ కూడా భరతనాట్యం, కూచిపూడి ఇలా డ్యాన్స్లు కూడా వేస్తున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకొని మన పిల్లలతో కూడా వేయించవచ్చు అంట డ్యాన్స్. చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేశారు అసలు. వాళ్ళని చూస్తుంటే ఇంక అక్కడి నుంచి రాబుద్ది అవ్వలేదన్నమాట.
అంత బాగా చేశారు. ఇంక ఈ మినీ వాటర్ ఫాల్స్ దగ్గరైతే మా బాబుతో ఇంకసలు చెప్పే పని లేదు. ఎంతసేపు ఆ వాటర్ దగ్గరే ఉంటానంటాడే చూసుకుంటూ. పక్కకు గూడా రాడు. అస్సలు ఎంత తీసుకెళ్దామన్నా గూడా రావట్లే. అంత హ్యాపీగున్నాడు వాడైతే. భలే చూసాడనమాట. ఇంక మా హస్బెండ్ అయితే, "మనం ఇదంతా తిరిగి చూడ్డానికే 2 అవర్స్ టైం పట్టింది. నువ్వు 10 మినిట్స్ వీడియోలో మొత్తం చూయించగలవా?" అంటారు. చూడడం వేరు, చూయించడం వేరు గదండీ! మా హస్బెండ్ అన్నట్టు నేను 10 మినిట్స్‌లో శిల్పారామం మొత్తం చూయించకపోయినా మీకోసం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఖచ్చితంగా చూయించగలను కదా! ఆ ధైర్యంతోనే వీడియోస్ తీసుకున్నా. ఇంకా అంటారు, "అందరూ చూసే ఉంటారు. నువ్విప్పుడు వీడియో తీస్తే ఎవరు చూస్తారు" అని. అయినా సరే, అందరూ చూసినా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! నాలా ఇప్పుడే చూసేవాళ్ళు అని చెప్పేసి నేనైతే వీడియో తీశా. నాకైతే అక్కడ ఉన్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించిందసలు. ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లే టాయ్స్ ఉన్నాయి. ఇంకా ఉయ్యాలలు ఊగడానికి, జారుడు బల్లాలు, గుర్రాలు, చిన్న మినీ పార్క్ లాగే అనిపించింది అక్కడ గూడా. భలే సెట్ చేశారసలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి గూడా. డెఫినెట్‌లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చిన్న పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడి వాళ్ళంతా వస్తున్నారు చూడ్డానికి. ఇంకా ఈ మినీ పార్క్‌లో మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు. ఇద్దరు ఉయ్యాలలు ఊగారు, ఆ జారుడు బల్లాలు జారారు. ఇవిగో ఇక్కడ గుర్రాలుంటే గుర్రాల మీద ఎక్కి ఊగారు, తిరిగారు. ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారసలు. ఇంకక్కడి నుంచి వస్తుంటే మా గగన అయితే అక్కడి నుంచి రాను అని, ఎంతసేపు ఇంకా ఆడుకుంటా, ఇంకా ఆడుకుంటా అని చాలా సేపు ఆడుకుంది. శిల్పారామంలో ఆల్మోస్ట్ అన్నీ శ్రీకృష్ణుడికి సంబంధించినవే ఉన్నాయి. శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడప్పుడు ఆడుకున్నవి, ఇంకా బృందావనంలో చేసిన కొన్ని కొన్ని చిలిపి పనులు, అల్లరి చేష్టలు ఇవన్నీ బొమ్మల రూపంలో అయితే అక్కడ చూయించారు మొత్తం. చాలా వరకు రాధాకృష్ణులవి, ఇంకా శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడప్పుడు చేసిన చిన్న చిన్న అల్లరి పనులు. ఒక బృందావనంలా ఉంది. లైక్ బృందావనం అనే అనుకోవచ్చు. అంత బావుంది.